ఆ ఎమ్మెల్యేపై సీఎం రేవంత్ కు అంత నమ్మకం ఎందుకో 10 మంది పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేకి మాత్రమే ఎందుకంత ఇంపార్టెన్స్ ఈ ఆపరేషన్ కి ఆ ఎమ్మెల్యేని సెలెక్ట్ చేసుకోవడం వల్ల పార్టీకి వచ్చే లాభం ఏంటి ఇంతకీ ఏంటి ఆ ఆపరేషన్ ఎవరా ఎమ్మెల్యే లెట్స్ వాచ్ ఏబిఎన్ స్పాట్లైట్ పీఏసీ పదవి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పదవిని ప్రతిపక్షాలకిచ్చే సాంప్రదాయం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం పీఏసీ చైర్మన్ పదవిని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీకి ఇచ్చింది. ఇదంతా రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగంగానే జరిగినట్లు సమాచారం. గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ టెక్నికల్ గా ఎన్నో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే పరిగణించాలి. ఇటు అసెంబ్లీ సమావేశాల్లో సైతం గాంధీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సరసన కూర్చోలేదు. టెక్నికల్ గా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పదవిని గాంధీకి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో పీఏసీ చాలా కీలకమైంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. మరోవైపు కాగ్ నివేదికను రివ్యూ చేసే అధికారం పీఏసీ చైర్మన్ కే ఉంటుంది. సంబంధిత అధికారులను పిలిచి కాగ్ నివేదికలోని అంశాలపై వివరణ అడిగే అధికారం కేవలం పీఏసీ చైర్మన్ కి మాత్రమే ఉంటుంది. దీంతో ఈ పదవిపై ఇంత రాద్ధాంతం జరుగుతోంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సాధారణంగా ప్రతిపక్షాలకు ఇవ్వడం సాంప్రదాయం. అయితే అది సాంప్రదాయం మాత్రమే. ఖచ్చితంగా పీఏసీ చైర్మన్ ప్రతిపక్షాలకే ఇవ్వాలనే రూల్ మాత్రం లేదు. ఇటు బీఆర్ఎస్ సైతం పీఏసీ చైర్మన్ పదవి కోసం 3 పేర్లను ప్రతిపాదించింది. సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పేర్లను పంపి వారిలో ఎవరికైనా పీఏసీ చైర్మన్ ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రభుత్వం మాత్రం శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ సైతం తన హయాంలో పీఏసీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. ప్రతిపక్ష పార్టీ అయిన మజ్లిస్ పార్టీకి పీఏసీ చైర్మన్ ఇచ్చామని బీఆర్ఎస్ నేతలు చెప్పినా ఎంఐఎం తమ మిత్రపక్షం కాబట్టే ఆ అవకాశం ఇచ్చినట్లు హస్తం నేతలు చెబుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పరిశీలిస్తే అరికిపూడి గాంధీ ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఆ విధంగా చూస్తే పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకే ఇచ్చినట్టవుతుందని కాంగ్రెస్ మద్దతుదారులు చెబుతున్నారు. పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా ఈ ఆపరేషన్ కి గాంధీని సెలెక్ట్ చేసుకోవడంలో రేవంత్ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. గాంధీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత పరపతి మాత్రమే పలుమార్లు ఎమ్మెల్యే చేసింది. ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన గ్రేటర్ ఎమ్మెల్యేకి ఇంత కీలక పదవి ఇవ్వడం రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని రేవంత్ భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ సైతం గాంధీని విమర్శిస్తే దానికి కౌంటర్ ఎలా ఇవ్వాలో గాంధీకి తెలుసు. అందుకే గాంధీ ఇప్పుడు రేవంత్ కు ఫేవరెట్ అయ్యారు.